అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోను. అతను ఆ కిరాప్ కార్పి అని ఆయన పేరు వరప్రసాద్ ఏదో అన్నారు, ఆర్పి అంటే రామ్ ప్రసాద్ అంట. ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు, ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం. ఆయన వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు. చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు. అది నేను చెప్పదలుచుకుంది. కిరాక్ ఆర్పి అయినా, ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా, ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే. చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో, హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ. వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం. చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా, ఇంకోళ్ళైనా, నన్నైనా, నిన్నైనా, ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే. దాన్ని ఏదో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం. కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు, 2 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యన హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా, వైసీపీ వారు ఇచ్చినా, ఎవరిచ్చినా కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తాం అన్నారు. తేలిపోదుగా. నేను 5 ఇచ్చా, ఇందాక చెప్పాగా. 5 ఇస్తే ఒకటి కూడా రిజిస్టర్ చేయలే. ఇప్పుడు 11వ నెలలో ఇచ్చా. జనవరిలో కోర్టుకు వెళ్ళా. జనవరి ఫస్ట్ తారీఖున వెళ్తే 4వ తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత. అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి. ఆమెకు తెలియదు పాపం. హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు, లోకేష్కి తెలుసు. ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు. హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైకు ముందు. ఆమెకి ఏమీ తెలియదు పాపం. తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు.